అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. కుంభరాశి వారికి జనవరి మంత్ అంతా ఎలా ఉంటుందో తెలియజేస్తారు. 2026 ఈ సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉంటుంది. ఫైరీ నేచర్ ఎక్కువ ఉంటుంది. సన్ రూలింగ్ ప్లానెట్ అంటున్నారు కదా, సంవత్సరానికి అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఏమవుతుందంటేనండి, మనలో ఉత్సాహం కొంతవరకు ఉంటే బాగుంటుంది. అంటే ఎవరైతే బాగా వీక్గా ఉన్నారో, డల్గా ఉన్నారో, ఆపర్చునిటీస్లో వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ వచ్చేసి చక్కగా ముందుకెళ్ళిపోయి కొత్త జాబు, కొత్త ప్రాజెక్టు, కొత్త ఆపర్చునిటీస్ అనేది చూసుకుంటారు. వెరీ ప్లస్ పాయింట్. ఆల్రెడీ హై లెవెల్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఈ మంత్ కూడా చాలా విశిష్టత ఉంది. చాలా మందికి ఏమంటారంటే, మకర రాశిలోకి సూర్యుడు ఎంటర్ అయినట్టునే సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈసారి సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా అదే టైంకి వెళ్తున్నాయండి. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఓన్లీ ప్రొఫెషనల్స్కి ఐడియా ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరికి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటుంది. జనరల్ గా అయితే ఎన్ని మారుతూ ఉంటాయి? ఈసారి 3 జనరల్ గా ఏమవుతుందంటే, ఒక మంత్ లో 1-2 మారుతూ ఉంటాయి గ్రహాలు. కానీ అవి గ్యాప్ ఉంటుంది, 5-6 days, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ అలా. కానీ అదే డేట్ ఆల్మోస్ట్ అదే డేట్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. 13, 14, 15, 16 సంక్రాంతి, 13వ గ్రహం మారుతుంది. 14, 1, 16, 17 గ్రహాలు మారుతూ ఉన్నాయి. సో అంటే మనం ఆ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే టైంలోనే గ్రహాలు మారుతూ ఉన్నాయి అన్నమాట. కానీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక నూతనమైన ఉత్సాహం ఉంటుంది. చాలా డైనమిక్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఉంటుందండి. లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ లైఫ్లో. సో అందులో భాగంగా 12 రాసులు చూసుకుంటే దాదాపు ఒక 3-4 రాసులు తప్పగా మిగతా రాసులన్నీ చాలా బాగున్నాయండి. సో అవేంటి మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఈ 2026లో జనవరి మంత్లో పెద్ద పెద్ద పండుగలు అన్నీ ఉన్నాయండి. ఫస్ట్ మనకి అందరికీ తెలిసిందే సంక్రాంతి పండుగ, 3 రోజుల ఉత్సవం అనుకోవాలి. ఇంకొకటి 23వ తారీఖు వసంత పంచమి ఉందండి. వసంత పంచమి అనగానే మనకి అక్షరాభ్యాసం ఎక్కువ చేస్తూ ఉంటారు. బాసర్లో కానివ్వండి, ఇంకా లోకల్గా ఉన్న టెంపుల్స్లో కానీ, దూరంగా ఎవరు ఉన్నట్టే ఆ టైంలో దగ్గరగా ఉన్న గుళ్ళలోకి వెళ్ళిపోయేసి అక్షరాభ్యాసం చేసుకుంటారు. ఎవరైనా థర్డ్ ఇయర్ ఇంటిపై అక్షరాభ్యాసం రెడీగా ఉంటే ఇది డేట్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి చాలా మంచిది, ఇప్పటి నుంచి ప్రికాషన్ చేసుకుంటే. సో ఇలా గొప్ప విశిష్టత కలిగి, అటు ఆస్ట్రాలజికల్గా, ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు మనం ఏమంటారు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జనవరి 2026లో 12 రాసుల వరకు ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వారికి జనవరి మంత్ అంతా ఎలా ఉంటుందో తెలియజేస్తారు. కుంభరాశి కనుక చూసుకుంటే ఏల్ నడిచిన యొక్క ప్రభావంతో ఉన్నారండి. ఇది కూడా వస్తుంది వాళ్ళకి. 2020 లాస్ట్ ఇయర్ కూడా మన ఫలితాలు చెప్పుకున్న ఇంప్రూవ్మెంట్ ఉంటుందని. రాబోయే రోజుల్లో 2026 బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే వీళ్ళ యొక్క వేలునాటి ప్రభావం నుంచి బయటపడి కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావడం, కొత్తగా బాగుంటుందండి వీళ్ళకి. ఓవరాల్గా బాగుంటుంది. చాలా వరకు ప్రాబ్లమ్స్ అన్నీ పోయి ఒక గ్రౌండ్ వాళ్ళకి వస్తుంది. ఒక సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పెరుగుతాయి. కొత్తగా కనెక్షన్స్ అన్ని రీబిల్డ్ అయ్యే టైం ఇది. ఈ టైంలో మనం గమనించుకుంటే వీళ్ళకి ఎలా ఉంది, మనకేమంటారంటే అండి, మనకు పెద్దవాళ్ళు చెప్తారు, గుడ్డు వచ్చిన వేళ బెడ్ వచ్చిన వేళ టైం వచ్చినట్లుగా వీళ్ళకి కొత్త ఇయర్ చూసుకుంటే వీళ్ళకి శుభసూచకం ఈ మంత్లోనే కనిపిస్తుంది. మనం ఇప్పటిదాకా ఏదైతే చెప్పుకున్నామో. ఎందుకంటే ఈ మంత్ ఫస్ట్ 15 days 4 గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఓకే, డీప్ డిస్కషన్ చేసే ముందు ఒకసారి ఏ నక్షత్రాలు వస్తాయి, ఏ లెటర్స్ వాళ్ళు వస్తారు కుంభరాశిలోకి? ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు. కుంభరాశిలో పేరు బలం చాలా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ అయిన పేర్లు మొత్తం ఇందులోనే ఉంటారండి. గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా లెటర్స్ అంతా కుంభరాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు వీళ్ళకి సంక్రాంతి టైంలో ఒకేసారి మారటంతో చాలా డైనమిక్గా ఉంటుంది. రెండోది, మనం ఇందాక చెప్పుకునే విధంగా ఇప్పటికి ఏలినాటి శని ప్రభావం నుంచి స్లోగా బయటకు వచ్చేసి కొత్త ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. దాని యొక్క శుభశకునం ఇప్పుడే మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ 15 days వీళ్ళకి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి విత్త లాభం, అంటే ధన ప్రవాహం బాగుంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కొత్తగా లాభించేస్తుంది. పుష్టిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు శారీరకంగా. మానసికంగా అభయం, సెక్యూరిటీగా ఉంటుంది. అంటే మానసికంగా బాగుంటారు, శారీరకంగా బాగుంటారు, ధన ప్రవాహం బాగుంటుంది, స్థిరాస్తుల ప్రకారం కూడా బాగుంటుంది. ఇలా రేర్గా ఉన్న కాంబినేషన్. యాక్చువల్గా శతభిష నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా క్లయింట్స్ ఉంటారు, అందులో 4 పాదాలు ఇందులో ఉంటాయి కాబట్టి చాలా రేర్గా ఈ టైప్ కాంబినేషన్ వస్తుంది.
సో వెరీ బ్యూటిఫుల్ టైమ్. వెరీ వెరీ గుడ్ టైం అండి. అది స్టార్టింగ్ టోటల్ ఇయర్ కూడా వీళ్ళకి చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటుంది. ఓకే. డే బై డే చాలా ప్రోగ్రెసివ్ గా ఉంటుంది వీళ్ళకి. అయితే నెక్స్ట్ ఎలా ఉంటుందంటేనండి, నెక్స్ట్ 50 అంటే సంక్రాంతి పడిన తర్వాత అర్ధ ప్రాప్తి ధనం వస్తుంది. తర్వాత హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనం వస్తుంది కానీ ధనం క్విక్గా ఖర్చు అయిపోతుంది. కొంచెం అవమానించాలి అని అనుకున్న వాళ్ళ పరిస్థితి ఎక్కువ ఉంటారు. ఓకే. అది కూడా లాస్ట్ 10 days అవమానించబడతారు. మనకేం చెప్తారంటే ఫస్ట్ 15 daysలో సూర్యుడు వీళ్ళకి చాలా విపరీతమైన యోగ్యతను తీసుకొస్తున్నారు. గృహే నిత్య ఉత్సవం అంటే గృహంలో ఎప్పుడు ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది. కుల ఆచార మంచి మంచి కులాన్ని వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఫాలో అవుతూ ఉంటారని చెప్పాలి. నెక్స్ట్ సూర్యుడికి 12వ రాశిలో ఉండటంతో 15 days తర్వాత ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ బంధు రోగం అంటే బంధువులకి కొంచెం ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంది. జాబ్లో కానివ్వండి లేదంటే వాళ్ళు చేస్తున్న వృత్తిలో కానివ్వండి కొంచెం టఫ్ అయిన పరిస్థితులను ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ టైంలో కానీ వీళ్ళు శత్రువులను ఏమీ చేయలేరు. ఎంత పెద్ద హెల్త్ కాంప్లికేషన్స్ అయినా కానీ తట్టుకొని నిలబడి ముందుకెళ్ళిపోతారు. నెక్స్ట్ కుజుడు చూసుకున్నారు అనుకోండి, వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల ఫస్ట్ 15 days యత్న కార్య అనుకూలతం చేస్తున్న పని చక్కగా కలిసి వస్తుంది. సర్వరోగముల నుండి విముక్తి వస్తుంది. కార్యం అంత అనుకూలంగా ఉంటుంది. ధన ప్రవాహం వస్తుంది. సక్సెస్ వస్తుంది. అయితే వీళ్ళకి ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఈ రాశి వాళ్ళు. అయితే పండగ తర్వాత కూడా వీళ్ళకి ధనక్షయం ఒక మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వదిలేస్తే మిగతా అన్ని విషయాలు చాలా చక్కగా ఉంటుంది. కుజుడు సూర్యుడు ఫస్ట్ 15-20 days చాలా చక్కటి రిజల్ట్ ఇస్తున్నారు. మధ్యలో ఒక 17 నుంచి 23 వరకు కొంచెం వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే శుక్రుడు వీళ్ళకి అగైన్ చాలా మంచి పొజిషన్లో తీసుకొస్తున్నారండి. శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కొన్ని వ్యవహారాల్లో చాలా బాగుంటుంది, కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఏ విషయాల్లో బాగుంటుంది? లగ్జరీ ఐటమ్స్ అన్ని కొంటారు, గోల్డ్ కొంటారు. ఖర్చులు ఏదైనా కనుక చేసుకుంటే ఏమంటారు లగ్జరీకి బ్యూటీకి కిట్కి సంబంధించిన వాటిలో అనుకున్న పనులు కొంటారు. కార్లు కొంటాం, వెహికల్ కొంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత ఒక్క విషయం జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో లేదంటే అగ్రికల్చరల్ పంట దిగుబడికి సంబంధించిన వ్యవహారాల్లో ఆటంకాలతో కూడుకుని ధనం వస్తుంది. ఈ ఒక్క విషయం గమనించుకుంటే మిగతా అన్ని విషయాలకు బాగుందని చెప్పుకోవచ్చు. సో మన నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వీళ్ళకి? ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. ఫారిన్ రిలేటెడ్ ఇన్కమ్, ఫారిన్ రిలేటెడ్ లాభం ఉంటుంది. టోటల్గా లాభప్రదంగా ఉంటుంది. కానీ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమంటారు అనుకున్న పని కాకుండా మధ్యలో ఆగిపోతుంది. తద్వారా విపరీతంగా భయపడతారు. నాశనము, మృత్యు భయం అంటారు. నెక్స్ట్ శతభిష నక్షత్రం వాళ్ళకి చాలా రోజుల తర్వాత చాలా చక్కగా బాగున్న రాశులు శతభిష నక్షత్రం. ఈ నక్షత్రం ఎందుకు నాకు చాలా ఇష్టమైన నక్షత్రం అంటే నేను ఫస్ట్ కెరీర్లో స్టార్ట్ అయిన ఆన్లైన్లో ఎక్కువ వైరల్ అయింది ఇదే. నాకు అది 3వ వీడియో 4వ వీడియో నాకు బాగా గుర్తు. అప్పటిదాకా ఉందామా చేద్దామా ఎందుకు ఇది మనకి ఏదో ఉన్న అనుకున్న టైంలో ఈ శతభిష నక్షత్రం నెక్స్ట్ డేకే 12,000 ఏమో వెళ్ళిపోయింది. దాదాపు 60,000 ఏమో వెళ్ళిపోయింది. ఫస్ట్ అపాయింట్మెంట్స్ కూడా దీని నుంచి వచ్చినాయి అనమాట. అప్పట్లో వీళ్ళకి ఏళ్ళు నడిచింది చాలా పీక్ స్టేజ్లో ఉంది, ఇబ్బంది పడుతున్నారు అనమాట. అయితే రీసెంట్గా ఈ మధ్య కాలంలో బాగున్న నక్షత్రాలు శతభిషం ఒకటి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఈ నక్షత్రం గురించి నాకు అలా ఎఫినిటీ ఉంది కాబట్టి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, విపరీతమైన క్షేమం ఉంటుంది. ఎందుకో వీళ్ళు ఒక విషయంలో భయపడుతూ ఉంటారు. హెల్త్ విషయంలో కానివ్వండి లేదంటే అధికారం విషయంలో విపరీతంగా భయపడుతూ ఉంటారు. బట్ అదర్వైజ్ ఈ నక్షత్రం చాలా క్లీన్గా సూపర్గా ఉంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంటుంది. అట్లా క్షేమంగా కానివ్వండి, పరవాసన ఫారిన్ వెళ్ళటం లేదంటే అవుట్ స్టేషన్లో ఉండటం, సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా అంతా ఉంటుంది. సో చూసుకున్నారు కదండి నక్షత్రం ప్రకారం చూస్తున్నా కానీ చాలా చక్కగా ఉంది. ధనిష్ట, శతభిష నక్షత్రం వాళ్ళు ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఎస్ ఆర్ నో అని ఆలోచించుకొని ఖర్చు పెడితే పై చేయలదవుతుంది హోల్ మంత్ అంతా. సో ఓవరాల్ గా కుంభరాశి వారికి బాగుంది. బట్ ఎలాంటి రెమెడీస్ సూచిస్తున్నారండి? సో రెమెడీస్ వీళ్ళకి క్షేత్ర దర్శనం ఎక్కువగా చేయాలండి. ఫస్ట్ వీళ్ళకి శనికి సంపూర్ణ శాంతి పైన పూజలు చేసుకోవాలి. శనికి దానాలు, హోమాలు, తర్పణము, తైలాభిషేకము, శని పాశుపత అభిషేకముతో పాటు శనికి సంబంధించిన క్షేత్రాలు దర్శించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని పీడ నుంచి బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి. ఈ పర్టికులర్ మంత్ మనం చూసుకుంటే వీళ్ళకి నవగ్రహాలు చుట్టూ తిరగడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా వీళ్ళు రామాలయం, ఓకే, సీతారామ లక్ష్మణ సమేత అలా పరివార సమేతంగా ఉన్న దేవుడిని పూజించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది.
వీళ్ళకి వీటితో పాటు ఇంకేమైనా ఇండివిజువల్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటే, ధనం విషయం అయితే కుబేర పాశుపతం, లేదు అనుకుంటే వీళ్ళు లక్ష్మి స్వర్ణలక్ష్మి విశేష పూజ చేయించుకుని చాలా కలిసి వస్తుంది. ఇన్ కేసు శత్రువుల బాధ విపరీతంగా ఉన్నారు అనుకుంటే చండీ హోమం, చండీ పారాయణం, ఇవి కాకుండా ఏదైనా అనుకుంటున్నామండి పని ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే మన్యు పాశుపతము లేదా జయ పాశుపతం అని ఉంటుంది, జయం రావటానికి. ఇలా వీళ్ళకి సంబంధించిన ఏదైనా స్పెసిఫిక్గా ఒక ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి ఒకసారి జాతకం చూపించుకొని ఒక ప్రాపర్ సీక్వెన్స్లో పూజలన్నీ చేయించుకుంటే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి కామన్గా చూసుకుంటే స్లోగా ఉంటుంది, బట్ ఇయర్ పాస్ ఆన్ వీళ్ళకి గ్రోత్ ఉంటుందని గమనించుకోండి. ఎస్, సో ఇయర్ ఎలా ప్రోగ్రెస్ అవుతే వాళ్ళు కూడా అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.